ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యముకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. మారనాథ. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ ఆత్మీయ, మానసిక, శారీరక ఆరోగ్యాల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన మనవులు తప్పక నాకు తెలియజేయండి. ఇక్కడ 2 నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఆ నంబర్స్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. తద్వారా మీతో ఫర్దర్గా కాంటాక్ట్ చేయడానికి, మీకు ఆత్మ సంబంధమైన సలహాలు, నడిపింపు, గైడెన్స్ ఇవ్వడానికి ప్రభు ద్వారం తెరిచినట్టుగా భావించి అలా మీకు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్. స్తోత్రం. ఉజ్జీవ కూడిక జూన్ నెల 29వ తేదీ అనగా ఎల్లుండి శనివారం సాయంకాలం 6:30 గంటల నుంచి గిడియోన్ మిషన్ చర్చ్ అనగా డైకస్ రోడ్ దగ్గర నుంచి శాంతినగర్ అనగా కొత్తూరు వైపు వెళ్ళేదారిలో 6వ వీధిలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ కేకే జెరాక్స్ అండ్ ఇంటర్నెట్ అనేటువంటి సందులో, ఆ ఇంటర్నెట్ షాప్కి విజయలక్ష్మి కట్ పీసెస్ మధ్యలో ఉన్నటువంటి ఆ సందులో లోపలికి నేరుగా వెళ్ళిపోతే రైట్ సైడ్ కానీ తిరిగితే అక్కడ మీకు హౌస్లోనే ఒక బిల్డింగ్లో అక్కడ చిన్న ప్రార్థన కూడిక జరుగుతుంది. అక్కడే ప్రతి ఆదివారం మేము కూడుకుంటూ ఉంటాం. ఒక వేప చెట్టు సందు, శాంతినగర్లో ఉన్నట్టు వేప చెట్టు సందు లోపలికి మీరు కానీ వచ్చేస్తే అక్కడ అడిగినా కానీ లోపలికి వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా కానీ సంతోష్ పాస్టర్ లేకపోతే చర్చ్ ఎక్కడండి అని అంటే మీకు చెప్తారు, చెప్పే అవకాశం ఉంది. లేదంటే నా నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ కూడికలో దేవజనుడు హైదరాబాద్ నుంచి వస్తుంటే పాస్టర్ పి రిషికేష్ గారు, వారు దేవుని వాక్యం పరిచయం చేస్తారు. కనుక మీరు ఆత్మీయంగా దీవించబడవచ్చు. మీకు అవకాశం కలిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా పాల్గొని ప్రభు నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాం. వివరాల కొరకు బ్రదర్ షాలేం రాజు గారు, ఆయన మీరు సంప్రదించండి. 9701177595 9701177595. బ్రదర్ జే బాల్ గారు, డాక్టర్ వి సురేష్ బాబు గారు, బ్రదర్ పాస్టర్ వి సంతోష్ అబ్రహాం అనగా నన్ను మీరు సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఎస్ జైపాల్ గారు, బ్రదర్ డి విక్టర్ బాబు గారు, పాస్టర్ ఎస్కే ఆదాం గారు, పాస్టర్ వై కుమార్ బాబు గారు, సిస్టర్ జ్యోతి గారు, పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, సిస్టర్ ఎం ప్రవీణ గారు, పాస్టర్ పి విజయ భాస్కర్ గారు, పాస్టర్ ఎండి అబ్దుల్ రహీం గారు, పాస్టర్ టి పాల్ గారు, పాస్టర్ డి విజయరత్నం గారు, మరికొంతమంది దేవుని సేవకులు కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ ఉజ్జీవ కూడికి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చిన్న కూడిక పెద్దగా గ్రాండ్గా చేయదలుచుకోలేదు కనుక దేవజనులు వస్తున్నారు కనుక వారి చేత వాక్యం చెప్పించుకుందాం అనే ఆలోచనలో ఈ కూడికని ఏర్పాటు చేస్తున్నాం. కనుక మీరందరూ మీకు అవకాశం కలిగిన వాళ్ళు కరెక్ట్గా 6:30 స్టార్ట్ అవుతుంది. 8కి మెసేజ్ ఇస్తాం. 9:30 కల్లా మీటింగ్ క్లోజ్ అవుతుంది. కనుక మీరు, మీ స్నేహితులు, మీ బంధుమిత్రాదులు కలిసి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. మా ముందున్నటువంటి రివైవల్ మీటింగ్ ఉజ్జీవ కూడి కొరకే మీకు వందనాలు. మీరు అనేక మందిని తోడుకో రాబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఆ రోజు వాతావరణాన్ని, కరెంటును మీ ఆధీనంలో ఉంచుకోబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఆ రోజు మీ దాసుని ద్వారా మీరు అందించబోతున్న సందేశము కొరకే మీకు వందనాలు. చక్కటి సందేశము మీ దాసుని ద్వారా మేము అందుకొని ఆత్మీయంగా బలపడగలటూ సహాయం చేయండి. ఆత్మీయంగా పురికొల్పబడగలటూ సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చేయిస్తున్నాం తండ్రి. అడ్రస్ ఫైండ్ అవుట్ చేసుకోవడంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ప్రభా మీరే ఆశ్చర్యకరంగా మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కొత్త వారిని కూడా ఈ కూడికి మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనం చేస్తున్నాం. ప్రతిదీ ప్రభువా ఈ కార్యక్రమానికి, మినిస్ట్రీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తిని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ, బంధిస్తూ లయం చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాం ప్రభువా. ఇక వచ్చే నెలలో కూడా, జూలై నెలలో కూడా జరగబోయేటువంటి 16, 17 తేదీల్లో జరగబోయేటువంటి కూడికల్లో కూడా మీ సాన్నిధ్యం ఉంచండి. మీ దాసులు వాడబడబోతున్నారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం.
తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటిని బట్టి మీకు వందనం చేస్తూ, మీ దాసుడు బలహీనమైనట్టు మీ దాసుని శరీరంలో ప్రభా మీ కార్యం జరిగించి ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వందనం చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు. ప్రార్థన కోరిన అనేకులు ఉన్నారు, వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. తండ్రి, కొంతమంది అనారోగ్యంతో ఉండి రోగశయ మీదే ఉంటున్నారు, వారిని మీరు దర్శించండి, వారికి సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. మా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రధానమంత్రి, మా రాష్ట్రపతి, మా గవర్నర్లు, మా ముఖ్యమంత్రులు, అయా మా కలెక్టర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీరందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగగలటూ సాయం చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా, దేవా, మీకు వందనాలు చేయిస్తూ మీ వాక్యం వినడానికి మీ ప్రజలను మీరు సిద్ధపరచమని, మీ కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం. కొన్ని మాటలు ప్రమాదకరమైన మాటలని, వంకర మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళంటే, మీలోకి అనగా మందలోకి, ఎఫెసీ సంఘములోకి ప్రవేశించబోయేటువంటి అందరి మాటలు వంకర మాటలని పౌలు గారు చెప్పలేదు. రహస్యంగా జొరబడే వాళ్ళు కావచ్చు, లేకపోతే గొర్రె చర్మము కప్పుకొని గొర్రెల్లాగా కనిపిస్తున్నటువంటి తోడేల్లాంటి మనుషులు కావచ్చు, వేషధారులు కావచ్చు, హిపోక్రైట్స్ కావచ్చు. వాళ్ళ మాటలు ఎలా అంటే వంకర మాటల్లాగా ఉంటాయి. ఇది స్ట్రైట్, లేకపోతే ఇది స్ట్రైట్. వంకర అంటే పాము మెలికలు తిరిగినట్లుగా మెలికలు తిరగడం కదా. అది స్ట్రైట్గా, పాము స్ట్రైట్గా వెళ్ళలేదు, అది మెలికలు తిరుగుతుంది. కొంతమంది యొక్క మాటలు స్ట్రైట్గా చల్లకొచ్చి ముంత దాచినట్లుగా ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళు అసలు ఏంటి మీ ఉద్దేశం, ఇది ఎందుకు వచ్చారని అడిగేదాకా కరెక్ట్గా చెప్పరు. డొంక తిరుగుడుగా అడ్డదిడ్డంగా మాట్లాడుతుండేవాళ్ళు. దానివల్ల మన టైం వేస్ట్ అయిపోతుంది, మనం విషయాన్ని అర్థం చేసుకోలేము కూడా. వంకర టింకర మాటలు పక్కన పెట్టేసి వంకర మాటలు పలికేటువంటి వారి విషయంలో ఏం జరగాలి, ఏం జరుగుతుంది? వంకర మాటలు వాళ్ళు మాట్లాడేవాళ్ళు విజయవంతం అయ్యి విజయం సాధించి కొంతమందిని ఈడ్చుకొని పోతారట సంఘంలోంచి ఎక్కడికి? లోకంలోకి. వంకర మాటలు మాట్లాడేవాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళు లోకం నుంచి వచ్చారు, సంఘంలోకి వచ్చారు, సంఘంలోంచి మళ్ళీ లోకంలోకి వెళ్తారు. వాళ్ళు లోకంలోనే ఉండేది, లోకంలో ఉండాలని ఇష్టపడుతున్న వాళ్ళు, సంఘాన్ని అలా చూడడం, సంఘాన్ని అభివృద్ధిలో చూడడం ఏమాత్రం ఇష్టం లేని వాళ్ళు, సంఘస్థుల్ని కనికరించని వాళ్ళు. బయట వాళ్ళని కనికరిస్తారేమో కానీ యేసు నామమును ఆశ్రయించిన వారిని కనికరించని వారు, యేసు నామములో ప్రార్థన చేసేవారిని కనికరించని వారు. అది తోడేళ్ల వంకర మాటలు అని కాకుండా తోడేళ్ల మాటలు, వంకర మాటలు, తోడేళ్ల లాంటి మనుషుల మాటలు. క్రూరమైన తోడేళ్ళని ఒక టైటిల్ పెట్టుకొని మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తోడేళ్ల మాటలు. తోడేళ్ళు లేకపోతే జంతువులు మాట్లాడతాయని కాదు. దేవుడు గాడిదకు నోరు ఇచ్చాడు, గాడిద ఒక సందర్భంలో మాట్లాడింది. జంతువులకు కూడా వాళ్ళ భాష ఉంటుంది, వాళ్ళ భాష జంతువులకు మాత్రమే అర్థం కావచ్చు. బిలాముకు గాడిద భాష అర్థమైందని కాదు అని అర్థం. ఇక్కడ తోడేళ్ల మాటలు అంటున్నప్పుడు డేంజరస్ వర్డ్స్, కత్తిపోటు వంటి మాటలు, ప్రమాదకరమైన మాటలు. లేదు అంటే ఒక కత్తికి బాగా తేనె పూసేసాం, ఫ్రంట్ బ్యాక్ అంతా పూసాం, పొడిచినా గాయపడుతుంది, గాయం జరుగుతుంది, గాయం కలుగుతుంది. తేనె పూసిన కత్తితో పొడిచినప్పుడు నొప్పి లేకుండా ఉండదు, నొప్పినే ఉంటుంది. కాబట్టి కత్తికి తేనె పోయడంలో అర్థం లేదు. మనం భక్తి ప్రదర్శిస్తూ భక్తికి విరుద్ధమైన మాటలు మాట్లాడడంలో అర్థం లేదు. ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు. కొన్ని మాటలు, మన మాటలకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కృపాసహితంగా ఉప్పు వేసినట్టుగా ఉండాలి మన సంభాషణ. ఇంతకుముందు నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడేశాం, నోటికి డయేరియా వచ్చినట్టు మనం మాట్లాడేశాం, మైండ్కి కాన్స్టిపేషన్ వచ్చినట్లుగా మనం ఏదో మాట్లాడేశాం.
ఇప్పుడు అలా మాట్లాడడానికి వీల్లేదు. మనల్ని నియంత్రించడానికి, మనల్ని కంట్రోల్ చేయడానికి పరిశుద్ధాత్ముడు మన మాటలను బట్టి నీతిమంతులుగాను అపరాధులుగాను తీర్చబడతామనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తొందర పెట్టే మాటలు మాట్లాడినటువంటి దెలీలా, దాని ఫలితంగా ఎన్ని రోజులు ఆమె ఆయన్ని అలా విసిగిస్తూ ఉందో మరి తెలియదు, కానీ అతడు విసిగిపోయాడు. లెట్ మీ డై, ఎందుకు బతకడం వేస్ట్, ఈమెకు భర్తగా ఉండడం వేస్ట్, అసలు లేదు చచ్చిపోతే బెస్ట్, ఈ భూలోకంలో ఉండడం వేస్ట్, దేవుడు ఎవరో ఒకరు చూసుకుంటాడు, నేను కాకపోతే ఇంకోరు అన్న విధంగా విసిగిపోయాడు. తన అభిప్రాయాన్ని అంతా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. టార్చర్ పెట్టింది, ఒక మెంటల్ టార్చర్ పెట్టింది. దెలీలా మాటలు తొందర పెట్టేటువంటి మాటలు, అవి కొన్నిసార్లు మరణానికి కూడా మనల్ని ప్రేరేపించవచ్చు. రెండోది లాలన మాటలు, లాలించే మాటలు, ఒక చెడు స్త్రీ యొక్క, ఓ బ్యాడ్ ఉమెన్ యొక్క మాటలు. ఇటువంటి మాటలు, చెడు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, లాలించే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ లాలన మాటలకు మనం దూరంగా ఉండాలి. యవనస్తులు, పురుషులు దూరంగా ఉండాలి. తోడేళ్ల మాటలు అంటున్నప్పుడు అవి తొందరపెట్టు మాటలని, లాలన మాటలని, మూడవదిగా ఇచ్చకపు మాటలని. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 32వ వచనంలో ఇచ్చకపు మాటలు అన్నప్పుడు అతడు అనగా క్రీస్తు విరోధి ఇచ్చకపు మాటలు మాట్లాడతాడు. కానీ తమ దేవుని ఎరుగువారు, యెహోవా దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇచ్చకపు మాటల్లో పడిపోయి, ఆ మాటల మాయాజాలంలో పడిపోయి మోసపోతారేమో ప్రజలు. కొంతమందిని వాడు వశపరుచుకుంటాడు, సెడ్యూస్ చేస్తాడు, ఎంటైజ్ చేస్తాడు అని రాయబడింది. కాబట్టి తోడేళ్ల మాటలు జాగ్రత్త. తోడేళ్ళు ప్రవేశించాయంటే అవి ప్రవేశించి పలకడం ఆరంభిస్తాయి, సంభాషించడం, మాట్లాడడం ప్రారంభిస్తాయి. కాబట్టి తోడేళ్ల మాటల విషయంలో జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వరు మాటలంటే దుర్బోధకుల యొక్క మాటలు, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్ యొక్క మాటలు. మంచి ఉపమానాలు చెప్పచ్చు, మంచి కథలు చెప్పచ్చు, నవ్వించే కవ్వించే విషయాలు చెప్పచ్చు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మాటలు నేను తీయని మాటలు ఉపయోగించడం లేదు, వాడడం లేదు. తీయని మాటలు ఉపయోగించి మిమ్మల్ని మోసపుచ్చడం నాకు ఇష్టం లేదు. కొద్ది కారపు వంటి మాటలు, కొద్ది ఘాటైన మాటలు, గాయపరిచే మాటలు మాట్లాడినా పర్లేదు. అబద్ధాల చేత మనం ఆదరించబడకూడదు. సత్యము చేత అవసరమైతే శస్త్రచికిత్సకు గురి కావాలి. మనం అబద్ధాల చేత మనం ఆదరించబడకూడదు. వి షుడ్ నాట్ బి కంఫర్టెడ్ బై లైస్, బట్ వీ షుడ్ బి హర్టెడ్ బై ద ట్రూత్. సత్యము చేత గాయపడితే ప్రయోజనం ఉంది, కానీ అబద్ధాల చేత ఆదరణ పొందడంలో ఎటువంటి అర్థం లేదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకునేటువంటి సమయం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో ఇప్పుడు అంటే ఈ లాస్ట్ మూమెంట్లో, ఈ నా లాస్ట్ మెసేజ్ సందర్భంలో 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరంలో ఎంటర్ అయిన సందర్భంగా, యాజ్ ఐఎమ్ గోయింగ్ టు లీవ్, ఇప్పుడు దేవునికిని, యెహోవా దేవునికిని ఆయన కృపావాక్యమునకు అనగా క్రీస్తునకు, వాక్యము అని పిలువబడిన వాడు, ద వర్డ్ ఆఫ్ గ్రేస్కి మిమ్మల్ని అందరినీ అప్పగిస్తున్నాను. సంఘ పెద్దలైన మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన, ఆ దేవుడు, లేకపోతే ఆ వాక్యం, వాక్యమైన దేవుడు, వాక్యముతో ఉన్న దేవుడు, ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో అనగా శాంటిఫైడ్ అయిన వాళ్ళందరిలో, ప్రత్యేకించబడిన వారందరిలో స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి శక్తిమంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం.
సో నౌ ఐ ఎంట్రస్ట్ యూ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. దేవుని చేతుల్లోకి, దేవుని హస్తాల్లోకి, దేవుని చేతుల్లోకి, దేవునికి. అండ్ ద మెసేజ్ ఆఫ్ హిస్ గ్రేస్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్రేస్ అని అరామిక్లో రాయబడింది. ఆయన కృపా వాక్యమునకు అని కాదు, కృపా ప్రత్యక్షతకు, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ గ్రేస్ విచ్ ఈజ్ ఆల్ దట్ యూ నీడ్ టు బికమ్ స్ట్రాంగ్. మీరు బలపరచబడినట్లుగా నేను ఇలా చేస్తున్నాను. ఆల్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ త్రూ ద మెసేజ్ ఆఫ్ హిస్ గ్రేస్. హీ ప్రొవైడ్స్ యాజ్ ద స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ గివెన్ టు ఆల్ ఆఫ్ హిస్ హోలీ వన్స్. సరే, దేవుని స్తోత్రం. వాడుక భాషలో మనం చదువుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని దేవునికి ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతేకాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీకు కూడా లభించేటట్లు చేస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యం చేస్తుంది అని వాడుక భాషలో రాయబడింది. దేవుడు చేస్తాడు. వాక్యం చేసినా దేవుడు చేసినా ఒకటే. ఇక పాయింట్, ఆయన శక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఏబుల్, గాడ్ ఈజ్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ మైటీ వన్. దేవుడు శక్తిమంతుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు. శక్తిని కోల్పోయేవాడు కాదు ఆయన. శక్తి ఆయనలో ఉంటుంది, ఆయనలో శక్తి దాగి ఉంది. ఆయనలో శక్తి తగ్గదు. శక్తి తగ్గంటే మన శక్తి ఎక్కించుకోవాలి. ఆయన నిత్య శక్తి, నిత్య దేవత్వం. ఆయనకి ఎటర్నల్ పవర్, ఎటర్నల్ డివినిటీ ఉంది. మనుషుల యొక్క శక్తి పెరుగుతుంది, జరుగుతూ ఉండొచ్చు. వయసు పెరిగే కొద్ది శక్తి తక్కువ అవుతుంది. వయసుతో సంబంధం లేనటువంటి దేవుడు, శరీరముతో సంబంధం లేనటువంటి దేవుడు. ఆయన శక్తి నిత్య శక్తి, అనంతమైన శక్తి. దేవుని ఎంత పని చేసినా కానీ అలసిపోనటువంటి దేవుడు, కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. అలసిపోయిన వాడు కునుకుతాడు, నిద్రపోతాడు. ఆయన అలసిపోలేదు కాబట్టి కునుకడు, నిద్రపోలేదు కాబట్టి ఆయన నిత్య శక్తిలో ఉన్నాడు, ఎటర్నల్ పవర్లో ఉన్నాడు. దేవుడు శక్తిమంతుడు. ఏ విషయాల్లో ఆయన శక్తిమంతుడు? 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వేరే ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా సమయాభావం వల్ల 5 విషయాలు మాత్రం నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుడు శక్తిమంతుడు అన్నలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ఆయన యాకోబు యొక్క బలిష్ఠుడు అని పిలువబడ్డాడు. హీస్ ద మైటీ వన్ ఆఫ్ జేకబ్. బలహీనుడైన దేవుడు కాదు ఆయన. మనం సేవించేటువంటి దేవుడు బలహీనుడు కాదు. మనం బలహీనుడమేమో కానీ ఆయన బలవంతుడు. మన బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన బలములో ఆయన శక్తి మరింత పరిపూర్ణం కావచ్చు. మన బలహీనతల యందు, మనం బలహీన సమయంలో ఉన్నప్పుడు, మనం బలహీనులుగా మారినప్పుడు ఆయన బలవంతుడుగా నిలబడతాడు. ఆయన బలము ఏమాత్రం తక్కువ కాలేదు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం 20వ అధ్యాయం 32వ వచనం మూలవాక్యం అదే కనుక చదవాల్సిన అవసరం లేదు. ఆయన క్షేమాభివృద్ధిని కలుగు చేయుటకు, క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి, టు ఎడిఫై యూ. భక్తి సంజీవన అన్నారు కన్నడలో. అంటే భక్తి పెంపుదల, భక్తి పెరగడం, ఆత్మీయ అభివృద్ధి, ఎడిఫికేషన్ జరిగించడానికి. ఎడిఫికేషన్ ఆటోమేటిక్గా జరగదు. నీరు పోసింది ఒకడు, లేకపోతే విత్తింది ఒకడు, నీరు పోసింది ఒకడు, వృత్తి కలుగు చేసింది దేవుడే. దేవుడు విత్తగలడు, దేవుడు నీరు పోయగలడు, దేవుడు వృద్ధి చేయగలడు. మానవుడు మాత్రం విత్తగలడు, నీరు పోయగలడు, కానీ వృద్ధి కలుగు చేయలేడు. మానవునికున్న పరిమితి గమనించండి. క్షేమాభివృద్ధిని కలుగు చేస్తున్నాడంటే క్షేమాన్ని అభివృద్ధి చేస్తాడని కాదు, ఎదుగుదలను కలిగిస్తాడు. ఒకవేళ ఎదగలేక మొరాయించిన పరిస్థితి, ముందుకు సాగలేక మొరాయించిన పరిస్థితి ఏదైనా కావచ్చు, క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. క్షేమాభివృద్ధి అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం నేను ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసి ఉంటాను. కావున యూదయ, గలిలయ,
సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మాదరణి కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను. ఏమైందట? బలహీనపడిన సంఘం 8వ అధ్యాయంలో ఉంది. 9వ అధ్యాయంకి వచ్చేసరికి సంఘం ఏమైంది? షార్ట్ టైంలో మళ్ళీ రీబిల్డ్ అయింది. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనేది కొన్ని బైబిల్స్లో ఫుట్ నోట్లో ఇచ్చారు. క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుచు, బీయింగ్ బిల్ట్ అని అర్థం. అనగా కట్టడానికి, నిర్మించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన నిన్ను నన్ను నిర్మించగలడు, పునర్నిర్మాణం చేయగలడు. కలుగునుగాక అని సమస్తమును కలుగు చేసిన వాడు నిన్ను నన్ను మరలా నిర్మించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు, లేదా శక్తి కలిగిన వాడు. క్షేమాభివృద్ధి కలుగు చేసే విషయం ఆయన బలహీనుడు కాదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన స్వాస్థ్యమును అనుగ్రహించుటకు సమర్థుడు, లేదా శక్తిమంతుడు. మన దీని గురించి మనం మూలవాక్యం కనుక అదే కనుక మనం చదవడం లేదు. ఆయన స్వాస్థ్యాన్ని ఇన్హెరిటెన్స్ని అనుగ్రహించడానికి, మనకి ఏదో ఇవ్వడానికి, నిత్య స్వాస్థ్యాన్ని, నిత్యుడగు దేవుడు, నిత్య శక్తి కలిగిన దేవుడు నిత్య స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి తాత్కాలికమైన స్వాస్థ్యమైనటి కనాన్ని ఇచ్చాడు. ఐగుప్తు వాళ్ళ స్వాస్థ్యం కాదు, బబులోను వారి స్వాస్థ్యం కాదు, అష్షూరు వాళ్ళ స్వాస్థ్యం కాదు. వాళ్ళ స్వాస్థ్యం ఏంటంటే కనాను. ఆ కనాను కూడా శాశ్వతమైందంటే అది కూడా చెప్పలేము. కానీ మనకు మాత్రం నిత్యమైన స్వాస్థ్యం ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అనే స్వాస్థ్యం మనకుంది. మన స్వాస్థ్యం యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. అది క్షయమైనది కాదు, అది అక్షయమైనది. అది వాడిపోయేది కాదు. కొన్ని మొక్కలు వాడిపోతాయి, కొన్ని పూలు వాడిపోతాయి. ఆ స్వాస్థ్యం వాడిపోదు. వాడిపోనటువంటి ఒక స్వాస్థ్యం, ఎవర్ గ్రీన్గా ఉన్నటువంటి ఒక స్వాస్థ్యం, అది తేజో వాసుల స్వాస్థ్యం అని కొలసి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. అనగా తేజస్సులో వసించేవారి స్వాస్థ్యం, అనగా తేజస్సును కలిగి వసించేవారి స్వాస్థ్యం అది. అనగా ఏంజల్స్ను ఉద్దేశించి, అనగా పరిశుద్ధులను ఉద్దేశించి, దేవదూతలను ఉద్దేశించి, పరిశుద్ధులను ఉద్దేశించి చెప్పబడిన మాట అది. తేజోవాసులు, పరలోకము తేజస్సు కలిగిన, దేవుని తేజస్సు కలిగినటువంటి, మహిమ తేజస్సు కలిగినటువంటి స్థలం. రెండవది, స్వాస్థ్యమును అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం. రోమా 14వ అధ్యాయము 4వ వచనం. పరుని యొక్క, ఇతరుల యొక్క సేవకుని తీర్పు తీర్చుటకు ఎస్ Who do you think you are to sit in judgment seat, judgment of someone else's household servant? His own master is the one to evaluate whether he succeeds or fails. And God's servants will succeed, for God's power supports them and enables them to stand. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫైనల్ మాట, చివరి మాట, గాడ్ సర్వెంట్స్ విల్ సక్సీడ్. దేవుని యొక్క సేవకులు విజయం సాధిస్తారు. ఎందుకంటే గాడ్స్ పవర్ సపోర్ట్స్ దెమ్. దేవుని యొక్క శక్తి వాళ్ళను సపోర్ట్ చేస్తుంది, ఆధారంగా మిగులుతుంది, ఆధారంగా మారుతుంది. అండ్ ఎనేబుల్స్ దెమ్ టు స్టాండ్, నిలబడ్డానికి సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం నిలుచున్నాం అనుకుంటాం కానీ ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నామేమో. మనల్ని నిలబెట్టడానికి, మనల్ని అందరూ నిలబెట్టలేరు, మనల్ని పడతోసే వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. మనం లేచి నిలబడడం, మనం పరిగెత్తడం, నడవడం ఎవరికి ఇష్టం లేదు. మన శత్రువులకు వాళ్ళు మాత్రమే నిలబడాలని, వాళ్ళు మాత్రమే ఎత్తైన స్థలంలో ఉండాలని వాళ్ళు అనుకుంటారు. ఆయన నిలబెట్టుటకు శక్తిమంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేయి పట్టుకొని నిలబెట్టవచ్చు. లేకపోతే నిలబడు, లే అన్నప్పుడు మనం లేవగలం. నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. మూడవది, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25, 26, 27 కలిసి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 16.
విశ్వాసమునకు విధేయులైనట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరబడిన మర్మము నిత్యం దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును హనుమంతుడు మిమ్మును స్థిరపరచుటకు అన్యజనులకు రాయబడిన పత్రిక, అన్యజనులుగా ఉండి ప్రభువులోకి వచ్చిన వారికి రాయబడిన పత్రిక, రోమీలకు రాయబడిన పత్రిక. మిమ్మును స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడు. హీఈస్ రెడీ, హీఈస్ ఏబుల్, హీఈస్ పవర్ఫుల్ టు ఎస్టాబ్లిష్ యూ. మిమ్మల్ని స్థాపించడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి. నిలబెట్టడం అని కాదు, ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్థిరపరచడం, నాటుకుపోయినట్టుగా పాతుకుపోయినట్టుగా మిమ్మల్ని చేయడానికి, మిమ్మల్ని బలంగా నిలబెట్టడానికి. ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు తట్టుకొని నిలబడే విధంగా మిమ్మల్ని అంత స్ట్రాంగ్గా మార్చగలడు. తన బలము చేత మిమ్మల్ని బలపరచడానికి, ఆయన కృప చేత మిమ్మల్ని బలపరచడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ విషయం చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఆయా సందర్భాల్లో మనం వాడుతుంటాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము మరియు 21వ వచనం రెండు కలిసి ఉన్నాయి. స్తోత్రం. ఏంటట ఇక్కడ రాబడిన మాట 20-21 కలిసి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, అనగా మనం ప్రార్థించు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటే, మనం ఆశించే వాటికనను, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటిని అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. స్తోత్రం. అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. చేయాలంటే శక్తి కావాలి, అత్యధికం చేయాలంటే మరింత శక్తి కావాలి. అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు అడుగు వాటిని అనుగ్రహించుటకు శక్తిమంతుడు. స్తోత్రం. ఆయన క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి, స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, నిలబెట్టడానికి, స్థిరపరచడానికి, అంతేకాకుండా అనుగ్రహించడానికి, ప్రార్థన ద్వారా అడిగింది అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు. ఇటు శక్తిమంతుడైన దేవుని మనం సేవిస్తున్నాం కనుక ఆయన ద్వారా బలపరచబడి, స్థిరపరచబడి ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.